अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। तमाम ऐसे अफराद जिन्होंने 18 साल मुकम्मल कर लिए हैं उन्हें अपना वोटर आई डी कार्ड अप्लाई कर देना चाहिए। ये बात ज़िला एडिशनल कलेक्टर मेदक मिस्टर जी रमेश ने बतलाई है। चीफ इलेक्टोरल ऑफिसर तेलंगाना की हिदायत के तहत वोटर रजिस्ट्रेशन और आधार लिंक पर तमाम कॉलेजों के प्रिंसिपलों के लिए वोटर रजिस्ट्रेशन बेदारी के ज़िमन में मुनाकिदा प्रोग्राम से ज़िला एडिशनल कलेक्टर मिस्टर जी रमेश ने खिताब किया। ज़िला एडिशनल कलेक्टर मिस्टर जी रमेश ने कहा कि 18 साल मुकम्मल करने वाले तमाम तलबा की मालूमात इकट्ठी की जाए और बेदारी पैदा की जाए ताकि बतौर वो अपना वोटर ID रजिस्ट्रेशन करवा सकें। NVSP के ज़रिए तमाम तलबा वोटर हेल्पलाइन से अपना वोट रजिस्ट्रेट करवाएं। उन्होंने कहा कि कोई भी पोर्टल के ज़रिए ऑनलाइन अपना वोटर इंदराज करवा सकते हैं। इस प्रोग्राम में स्वीप नोडल ऑफिसर मिस्टर राजिरेड्डी, इंटरमीडिएट नोडल ऑफिसर मिस्टर सत्यनारायण, डिस्ट्रिक्ट इलेक्शन सुपरिटेंडेंट ऑफिसर मिस्टर श्रीनिवास और मुख्तलिफ कॉलेजों के प्रिंसिपल के अलावा दीगर लोग मौजूद थे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात को पेश खिदमत। మరి అందరూ వాళ్ళు విలేజ్ పీపుల్ చాలా మంది ఎన్రోల్ చేసుకుంటా ఉన్నాం. మరి విద్యావంతులు ఎక్కువ మంది చేసుకోవడం లేదనేటువంటి ఉద్దేశంతో ఓటర్గా నమోదు అవుతారనేటువంటి ఉద్దేశంతో మీ అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మరి ఎన్నికల కమిషన్ ఏం చేసేది గతంలో అంటే ప్రతి సంవత్సరం ఎవ్రీ జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఈ ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ చేసాం. చేసి చేయడం వల్లనే ఆ రోజు అక్కడంతా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోల్ అయింది. కనుక మన జిల్లాలో అలా రావాలని కలెక్టర్ గారు అనుకున్నాము. కనుక ఇప్పుడు రాజిరెడ్డి గారు మనకు నోడల్ ఆఫీసర్. మామూలుగా అయితే మేము గ్రేడ్ 1 ఆఫీసర్ పెడతాము. గ్రేడ్ 1 ఆఫీసర్ ఎవరు లేరు కనుక రాజిరెడ్డి గారు గతంలో చేశారు, ఆయనకు అటాచ్ చేశాము. మా ఎలక్షన్ టీం కూడా బాగుంది కలెక్టరేట్లో. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్లో మీకు పెట్టండి, చేయండి, కొంచెం సిన్సియర్గా చేయండి. అంతేగాని ఇది అన్ని పార్టీని పాస్ అవుతుంది. కొద్దిగా మనం లైన్ డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ చేసాం. చేసి చేయడం వల్లనే ఆ రోజు అక్కడంతా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోల్ అయింది. కనుక మన జిల్లాలో అలా రావాలని కలెక్టర్ గారు అనుకున్నాము. కనుక ఇప్పుడు రాజిరెడ్డి గారు మనకు నోడల్ ఆఫీసర్. మామూలుగా అయితే మేము గ్రేడ్ 1 ఆఫీసర్ పెడతాము. గ్రేడ్ 1 ఆఫీసర్ ఎవరు లేరు కనుక రాజిరెడ్డి గారు గతంలో చేశారు, ఆయనకు అటాచ్ చేశాము. మా ఎలక్షన్ టీం కూడా బాగుంది కలెక్టరేట్లో. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్లో మీకు పెట్టండి, చేయండి, కొంచెం సిన్సియర్గా చేయండి. అంతేగాని ఇది అన్ని పార్టీని పాస్ అవుతుంది. కొద్దిగా మనం ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీ చేతిలో క్యాండిడేట్స్ ఉన్నారు కనుక మీరు ఇచ్చిన ఫార్మేట్లో ప్రాపర్గా చేయాలి. కొద్దిగా ఏంటంటే మనకు క్లాస్ 1 month అయిపోతుంది. సో డేట్స్ ఉన్నాయి, ఆ ప్రకారంగా మీరు చేయొచ్చు. 1 or 2 days కంపల్సరీ ఆధార్ నెంబర్ వేయండి. ఎందుకంటే ఆధార్ సీడింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆధార్ సీడింగ్ వల్ల ఏమైంది, మన భారతదేశంలో 5 లక్షల ఓట్స్ మనం ఉపయోగించాము. 5 లక్షల డూప్లికేట్ ఓట్స్ వెళ్ళిపోయారు. అంటే ఆంధ్రాలో ఒకటేసారి తెలంగాణ వేస్తారు. అలా మన తెలంగాణలో 3 లక్షల ఓట్లు పోయారు. అంటే ఇది డూప్లికేషన్ పోతుంది ఆధార్ ఉంటే. కనుక పిల్లలకు తెలియదు. ఇద్దరు వాళ్ళు విలేజ్ పీపుల్ చాలా మంది ఎన్రోల్ చేసుకుంటా ఉన్నాం. మరి విద్యావంతులు ఎక్కువ మంది చేసుకోవడం లేదనేటువంటి ఉద్దేశంతో ఓటర్గా నమోదు అవుతారనేటువంటి ఉద్దేశంతో మీ అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మరి ఎన్నికల కమిషన్ ఏం చేసేది గతంలో అంటే ప్రతి సంవత్సరం ఎవ్రీ జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఈ SSR